వరుస లొంగుబాట్లు ఎన్కౌంటర్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. బెటాలియన్ కమాండర్ బార్సెదేవా తెలంగాణ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంత అడవుల్లో దేవాతో పాటు మరో 15 మంది సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిపై ఫోకస్ పెట్టి పట్టుకున్నారు పోలీసులు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. వారంతా దేవా నేతృత్వంలోని బెటాలియన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం దేవా కీలకంగా ఉన్నారు. హిడ్మాకు ఆయన సమకాలీకుడు. దేవాది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని హిడ్మా స్వస్థలమైన పువర్తి గ్రామమే. ఇంచుమించు ఇద్దరు ఒకేసారి మావోయిస్టు పార్టీలో చేరారు. పార్టీ బెటాలియన్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలు దాదాపుగా ముగిసినట్లే అనిపిస్తోంది. హిడ్మా మృతితో పీఎల్జీఏ మిన్ను విరిగినట్లు అవగా దేవా చిక్కటంతో ఇక అది కనుమరుగైనట్లే అనే అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి మావోయిస్టు పార్టీ ఆపరేషన్లకు పీఎల్జీఏనే కీలకం. 1999 డిసెంబర్ 2 పీజేఏను స్థాపించారు. 2004 సెప్టెంబర్ 21న సిపిఐ పీపుల్స్ వార్ ఎంసీసీఐతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించింది. ఆ తర్వాత పీఎల్జీఏగా రూపాంతరం చెందింది. అప్పట్లో భారీ సైన్యంతో భారీ ఆపరేషన్లు నిర్వహించింది మావోయిస్టు పార్టీ. కాలక్రమేణా పరిస్థితులు ప్రతికూలంగా మారటంతో బెటాలియన్లు అస్తిత్వం కోల్పోతూ వచ్చాయి. బెటాలియన్ కమాండర్ బార్సెదేవా తెలంగాణ పోలీసులకు చిక్కినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, చెప్పండి. సుధా, మనం చూడొచ్చు మావోయిస్టు కీలక నేతగా ఉన్నటువంటి బార్సెదేవా ప్రస్తుతానికి తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పోలీసులు బార్సెదేవాను నిన్న అదుపులోకి తీసుకున్నట్టుగా ఇప్పటికే పౌర నేతలు కూడా వాళ్ళ ప్రకటనలో అయితే వెల్లడించారు. అతన్ని వెంటనే కూడా కోర్టులో కూడా హాజరుపరచాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి మావోయిస్టు ప్రస్తుతానికి పిఎల్జే కంపెనీ 1 కి కమాండర్ గా బార్సెదేవా ఉన్నాడు. పిఎల్జే కంపెనీ 1 అంటే చాలా సుప్రీం అని చెప్పుకోవచ్చు మావోయిస్టులకు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కంపెనీ 1 కి మొన్నటి దాకా కూడా ఆ మావోయిస్టు కీలక నేత ఉన్నటువంటి హిడ్మా దానికి నాయకత్వం వహించాడు. దాంట్లో నుంచి తను కేంద్ర కమిటీలోకి వెళ్ళిన తర్వాత బార్సెదేవాకి కంపెనీ 1 కమాండర్ గా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పినట్టు పరిస్థితి కాబట్టి మావోయిస్టులు ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ నుంచి ఆదివాసులలో చాలా గట్టి పట్టున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బార్సెదేవా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిడ్మాకి ఎంతైతే పేరుందో, ఎంతైతే ఆయనకు నెట్వర్క్ ఉందో అతనికి కూడా అంతే ఉంది. అంటే ఇద్దరికి వరుసగా అన్నదమ్ములు అవుతారు బార్సెదేవా, అదేవిధంగా హిడ్మా. సొంత ఊరు కూడా ఒకటే ఊరు, ఏదైతే సుక్మా జిల్లాలోని పువర్తి ఉందో పువర్తికి చెందిన వాళ్ళకి ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే. ప్రస్తుతానికి దేవా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇవాళ రేపు తెలంగాణ పోలీసులు అతన్ని లొంగుబాటు చూపెడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు ఆయనతో పాటు కంపెనీకి సంబంధించిన పిఎల్జే కంపెనీకి సంబంధించినటువంటి 50 మంది మావోయిస్టులు అతనితోటే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి లొంగిపోతారని చెప్పేసి కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో దేవా లొంగిపోవడానికే సిద్ధమయ్యాడు, కానీ అప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ పరిస్థితులు బాగాలేక తను లొంగిపోలేదు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి లొంగిపోతే బెటర్ ఉంటుందని చెప్పేసి కూడా ఆయన సంప్రదింపులు చేసిన తర్వాతనే భద్రాద్రి జిల్లాకు సంబంధించిన పోలీసులు, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషించి దీనికి సంబంధించిన లొంగుబాటు విషయంలో ఆ దేవతోటి సంప్రదింపులు చేసి కీలక పాత్ర పోషించి తెలంగాణ పోలీసుల దగ్గర లొంగిపోయే విధంగా కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రధానంగా భద్రాద్రి పోలీసులు కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దేవా ప్రస్తుతానికి మావోయిస్ట్ లో ఉన్నట్టు పిఎల్జే కంపెనీ 1 కి కమాండర్ గా వహిస్తున్నాడు. అంతేకాకుండా ఆయనకి చాలా నెట్వర్క్ కూడా ఉంది. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా నెట్వర్క్ ఉంది. ఆదివాసీ బిడ్డ అని చెప్పుకోవచ్చు. హిడ్మాకి సంబంధించినటువంటి హిడ్మాకి స్వయాన తమ్ముడు అవుతాడు. ఇద్దరు ఒకటే గ్రామం ఉండడంతో కూడా కేంద్ర ప్రభుత్వం ఆయనపై గట్టి ఫోకస్ పెట్టింది. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవాకి చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. దేవాను కూడా హతమార్చాలని చెప్పేసి కూడా చాలా వచ్చినటువంటి కీలక పరిణామాల నేపథ్యంలో ఆయన ఛత్తీస్గఢ్ లో లొంగిపోతాలని, లేకపోతే మహారాష్ట్రలో లొంగిపోతారు, లేదంటే ఒడిశాలో లొంగిపోతారని చెప్పారు. కానీ లాస్ట్ కి తెలంగాణలో లొంగిపోవడానికి సర్వసిద్ధం చేస్తే ఆయన లొంగుబాటుకి వస్తున్న సమయంలోనే తెలంగాణ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ముందుగానే సమాచారం పోలీసులకి ఇచ్చే ఉంటారని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే
మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ కీలక పోలీసులు కొంతమంది వెళ్ళి తనని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అన్ని డీజీపీ దగ్గర ఇవాళ రేపు లొంగుబాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఉన్నది. దాదాపుగా ఆయుధాలతోటే దేవా లొంగిపోతున్నాడు. సుమారుగా 50 మంది అంటే పీఎల్జే కంపెనీలో ఉన్నటువంటి కొంతమంది 50 మంది దళ సభ్యులు ఉన్నారు. ఆయనతో పాటు ఈయన కూడా లొంగిపోతున్నాడు. దాదాపుగా ఈయనపై ఇప్పటికే ప్రభుత్వం 50 లక్షల రివార్డు కూడా ఆయన తలపై అయితే కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టు పరిస్థితి కాబట్టి తెలంగాణ పోలీసుల దగ్గర కూడా 50 లక్షల రివార్డు ఉంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల్లో కూడా దాదాపు 50 లక్షలు కూడా ఆయన తలపై అయితే ప్రభుత్వం పెట్టినట్టు పరిస్థితి కాబోతున్నది. ఈ నేపథ్యంలోనే ఆయన లొంగిపోతున్న నేపథ్యంలో మావోయిస్ట్ కి పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2026 మార్చి 31 కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మావోయిస్ట్ 2026లోకి అడిగి పెట్టిన ఒక్క రోజులనే నిన్ననే ఫస్ట్ తారీఖు నిన్ననే దేవా పోలీసులకైతే పోలీస్ అదుపులో ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రస్తుతానికి కీలక నేతగా ఉన్నటువంటి దేవా ప్రస్తుతానికి ఏదైతే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేత తిరుపతి ఉన్నాడో తిరుపతికి కూడా తను కమాండర్ గా వహిస్తున్నాడు, ఆయన అంగరక్షకుడుగా వహిస్తున్నాడని చెప్పేసి కూడా వదంతులు వస్తున్న పరిస్థితి కాబట్టి అలాంటి దేవా లొంగిపోతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి తిరుపతి కూడా లొంగిపోయే అవకాశం చాలా కనపడుతున్నాయి. ఎందుకంటే ఈయన లొంగిపోతే ఆల్మోస్ట్ మావోయిస్ట్ ఈయనతో పాటు 50 మంది లొంగిపోతున్నారు, తుపాకులతో లొంగిపోతారు కాబట్టి నెట్వర్క్ చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలను కాపాడేదే పీఎల్జే కంపెనీలను చెప్పేసుకుంది. ఎందుకంటే వాళ్ళే ఆర్మీగా ముందుండి పూర్తి స్థాయిలో కూడా మెయిన్ కమాండర్స్ కానీ మెయిన్ బాధ్యతలు ఎవరు ఉన్నారో వాళ్ళని రక్షించుకుంటూ వాళ్ళకి బాడీ గార్డ్ గా ఉంటూ పూర్తిగా మావోయిస్టులకు సంబంధించిన కార్యకలాపాలు మొత్తం కూడా పీఎల్జే కంపెనీలే చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వాళ్ళే లొంగిపోతున్నారు, దానికి సంబంధించిన కమాండరే లొంగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో దాదాపుగా మనం చూడొచ్చు 2025 చాలా ఎన్కౌంటర్లో చాలా మంది కీలక నేతలు చనిపోయారు. ఈ ఏడాది అంటే 1-2 రోజుల 2026 అవుతుంది, ఇవాళ 2వ తారీఖు కాబట్టి నిన్నే ఆయన పోలీసుల అదుపులో తీసుకున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే పూర్తిగా కూడా మావోయిస్ట్ లో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎవరైతే తిరుపతి ఉన్నాడో అతను కూడా లొంగిపోయే సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అది కూడా తెలంగాణ పోలీసులకే లొంగిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దేవా లొంగిపోతున్నాడు కాబట్టి దేవా లొంగిపోతే ఆల్మోస్ట్ గా మావోయిస్ట్ లో ఉన్నట్టు కీలక నేతలకి బాడీ గార్డ్స్ ఉండరు, అంతేకాకుండా వాళ్ళని రక్షించడానికి కూడా పీఎల్జే ఉండదు కాబట్టి పూర్తిగా కూడా మావోయిస్ట్ కీలక నేతలు లొంగిపోతారని చెప్తున్నారు. ఎట్లకైతే దేవా అయితే పోలీసు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇవాళ రేపు ఆయన తెలంగాణ పోలీసులు లొంగుబాటు చూపేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.